దేవుని విలువ తెలిసిన మనిషికి, దేవుని సన్నిధి విలువ తెలిసిన మనిషికి ప్రతి దాని విలువ తెలుస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుని విలువ తెలియనోడు, దేవుని సన్నిధి విలువ తెలియనోడు, చూడండి, దేవుని విలువ తెలియనోడు, దైవ సన్నిధి విలువ తెలియనోడు, భార్య విలువ తెలియదు, ఆడికి భర్త విలువ తెలియదు, కుటుంబ విలువలు తెలియవు, సంఘ విలువ తెలియదు. అమ్మో దైవ సేవకులు, అమ్మో ప్రతిష్ఠించబడిన వాళ్ళు, అయ్యో దైవ సేవకులు, వీళ్ళు, ఆ విలువ వాడికి తెలియదు. దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తికి మాత్రం పరలోకపు విలువ తెలుస్తుంది, పరిశుద్ధాత్మ విలువ తెలుస్తుంది, వాక్యం విలువ తెలుస్తుంది. ప్రతి దాని విలువ తెలుసుకొని దాన్ని కాపాడుకునేవాడిగా మారిపోతాడు. విలువలేని చిక్కుడుగాయల కూర కోసం విలువైన జాస్తత్వాన్ని కోల్పోయాడు. విలువలేని చిక్కుడుగాయల కూరను తృణీకరించి విలువైన జాస్తత్వాన్ని యాకోబు స్వీకరించి